హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మా పెరట్లో ఉన్న జామ చెట్టుకి ఫ్రెష్గా పెద్ద సైజు జామకాయలు కాసాయి. ఈ జామకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి. వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ జామ చెట్టు కాపుకి వచ్చిన 3 years వరకు టేస్టీగా తీయగా చాలా బాగున్నాయండి కాయలు. అయితే సడన్గా ఈ ప్లాంట్కి ఏమైందో కానీ జామకాయలు అయితే కంప్లీట్గా టేస్ట్ మారిపోయింది. అలాగే కాయ పైన నల్లగా పొడలాగా మచ్చొచ్చి లోపల పురుగులు స్టార్ట్ అయ్యాయి. సో మనం న్యాచురల్ మెథడ్లోనే ఆర్గానిక్గా గార్డెనింగ్ చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నాం కాబట్టి దీనికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ మెథడ్లోనే ఈ పెస్ట్ కంట్రోల్ చేయాలనుకున్నాను. సో దీనికోసం నేను మన మిద్దె తోటలో ఫార్మింగ్ చేసే వాళ్ళ సలహా కూడా తీసుకొని చేయాలని ప్లాన్ చేశాను. దీనికి ముందే నేను కొన్ని ఆర్గానిక్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తానండి. అయితే మీకు ఇంతకుముందు చాలాసార్లు నా వీడియోస్లో చెప్పున్నాను కదండి, ఇది నా డ్రీమ్ ప్లాంట్ అని. ఇది నాట్ వెరైటీ అయినా కానీ దీనికి 3 varieties ఆఫ్ జామకాయలు వస్తాయి. ఇలాంటి ప్లాంట్స్ లక్కీగా దొరుకుతాయి మనకి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాంట్ నేను లాస్ చేసుకోవాలనుకోవట్లేదు. అందుకని ఈ ప్లాంట్ మీద స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఈ ప్లాంట్కి కంప్లీట్గా పెస్ట్ అంతా క్యూర్ అయ్యి ఇలా ఫ్రెష్గా ఫ్రూట్స్ వచ్చేదానికి నేనేం కేర్ తీసుకున్నాను మీకు తెలియాలంటే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియోస్ వస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా కొట్టారనుకోండి, నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అందువల్ల మీరు నా ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూసి షేర్ కూడా చేయండి. సో ఈ ప్లాంట్కి నేను చాలా ఖర్చు తక్కువతో మన ఇంట్లో దొరికే దాంతో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్తో పెస్ట్ కంట్రోల్ చేశానండి. ఇలా చేయడం వల్ల ఈ కాయలు ఎంత ఫ్రెష్గా వచ్చాయి, పెద్ద సైజు కూడా వచ్చాయి. టేస్ట్ అయితే ముందుకన్నా చాలా చాలా స్వీట్గా ఉన్నాయండి. ఈ జామ పండ్లు ఫ్రెష్గా అప్పుడప్పుడు కోసుకో తింటే 2-3 కాయలైనా తినేయచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ప్లాంట్కి వాడిన పెస్ట్ కంట్రోల్ గురించి చెప్తాను. ఏం లేదండి, దీనికోసం మనం ఇంట్లో సింపుల్గా దొరికే ఇంగువని తీసుకున్నాను. ఈ ఇంగువలో యాంటీవైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఇంగువని మనం వంటల్లో వాడడమే కాకుండా మొక్కలకు కూడా ఎంతో యూజ్ అవుద్దండి. నెక్స్ట్ దీనికోసం మనం సగం ఇంగువ గడ్డను తీసుకొని నైట్ అంతా వాటర్లో నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నెక్స్ట్ డేకి ఇదంతా వాటర్లో కరిగిపోయింటుంది. దీనంతా మళ్ళీ ఒకసారి వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నేను 12 liters వాటర్ తీసుకొని నైట్ నానబెట్టిన ఇంగువ ద్రావణాన్ని ఇందులో పోసి బాగా కలిసేటట్టు కలుపుకున్నాను. అలాగే ఇంగువ ద్రావణాన్ని ఇలా డైరెక్ట్గా కాకుండా పసుపు, పుల్లటి మజ్జిగ కూడా యాడ్ చేసి అన్ని రకాల పండ్లు, కూరగాయల మొక్కలకు కూడా వాడచ్చండి. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని నేను ప్లాంట్కి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి. అలాగే ఎండాకాలం అయితే ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత మనం వాటర్ ఎక్కువ ఇవ్వాలండి ప్లాంట్కి. నెక్స్ట్ ఇప్పుడు టెర్రస్ మీద కొన్ని వంకాయలు, బెండకాయలు, పొట్లకాయలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను. అలాగే ఈ వంకాయలు ఈ సంవత్సరం అయితే నేను 4 varieties వేస్తున్నాను. వాటిలో ఇదొక వెరైటీ లాంగ్ పర్పుల్ బ్రింజాలు. నేను మా గార్డెన్లో ఏవైతే టేస్ట్ బాగుండి త్వరగా కుక్ అవుతాయో అవి మటుకు సెలెక్ట్ చేసి వేసుకుంటానండి. వంకాయలు ఈ మధ్యనే హార్వెస్ట్ చేశానండి కొన్ని, అందువల్ల ఈసారి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇవి నెల్లూరు వంకాయలు. అన్ని వంకాయల కన్నా టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఈ వంకాయలు ఇంకా కొద్ది రోజులు ఉంచితే మంచిగా సైజు వస్తాయి. కానీ నేను ఇవి లేతకున్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నేను వంగ చెట్లు, బెండ చెట్లు ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. ఎందుకంటే నేల మీద అయితే మనకి ఒక్క ప్లాంట్కి ఎక్కువ కాయలు కాస్తాయి. ఇవి పాట్లో వేసాను కాబట్టి కనీసం ప్లాంట్కి ఒక 2-3 కాయలు కాసినా మనకి ఇంటికి సరిపడా వస్తాయన్న ఉద్దేశంతో వేసానండి.
నెక్స్ట్ మనం టెర్రస్ మీద ఉండే ప్లాంట్స్కి కూడా ఇంతకు చెప్పిన ఇంగువ పొల్లటి మజ్జిగ రావడానికి కూడా స్ప్రే చేయొచ్చు, సాయిల్లో కూడా యాడ్ చేయొచ్చండి. దీనివల్ల మనకు పూత రాలకుండా కాయ మంచి సైజు వస్తుంది, పెస్ట్ కూడా కంట్రోల్ అవుద్ది. నెక్స్ట్ ఇప్పుడు బెండకాయలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ బెండకాయలని ఏ రోజుకి ఆ రోజు హార్వెస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు, లేకుంటే అలాగే ఉంచితే ఒక్క రోజుకి త్వరగా ముదిరిపోతాయి. ఈ బెండకాయలు హార్వెస్ట్ చేయడం కుదిరినప్పుడు అవి త్వరగా ముదిరిపోతాయి. అలా ముదిరిపోయిన వాటిని సీడ్స్ కోసం వదిలేస్తాను. ఇవి లేతకున్నప్పుడే కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. అప్పుడు మాకు వారానికి 1-2 సార్లు కూరకు సరిపడ బెండకాయలు వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ వెరైటీస్ కావాలని స్టార్ బెండ, రెడ్ బెండ, కస్తూరి బెండ ఇవన్నీ వేసాను. ఈసారి అవన్నీ ఏం వేయలేదండి, ఒకే వెరైటీ ఎక్కువ ప్లాంట్స్ వేసుకున్నాను. ఇలా వేసుకుంటేనే మనకి కర్రీకి సరిపడా బెండకాయలు వస్తాయండి. ఇది చూడండి, ఇంట్లో పండించుకున్నట్టు ఎంత లేతగా ఫ్రెష్గా గ్రీన్గా ఉన్నాయో. బయట కొన్న బెండకాయలకి ఇలా ఆర్గానిక్గా పండించుకున్న బెండకాయలకి చాలా తేడా ఉంటుందండి. నెక్స్ట్ గ్రీన్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. నేతి బీరకాయ అయితే ఒకటి హార్వెస్ట్కి రెడీగా ఉంది, మిగతావి చిన్నవి ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ బాగా మంచి సైజు వచ్చింది, వీడియో కోసం అని అలాగే ఉంచాను. అందువల్ల ఈ పండు బాగా మాగి ఓపెన్ అయింది. ఆ సైడ్ ఒక పండు ఉందండి. నెక్స్ట్ ఇంకో ప్లాంట్కి ఇంకో పండుగ వస్తుంది. మొత్తానికి 3 పండ్లే వచ్చాయండి ఈసారి. ఈ ఇయర్లో 3rd టైం హార్వెస్ట్ ఇది. ఈ ప్లాంట్కి సన్న సన్న ముళ్ళు ఉన్నాయండి, అవి గుచ్చుకుంటున్నాయి చేతికి, అందుకని చాలా జాగ్రత్తగా వస్తున్నాను. ఇది చూసారు కదా, బాగా పండిపోయి ఓపెన్ అయిపోయింది. అయితే టేస్ట్ అయితే చాలా తీయగా సూపర్గా ఉందండి. ఇప్పుడు పిచ్చుక పొట్ల 2 ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాటు పనుగంటి కూర కూడా ఉందండి. ఇది మా మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు మాకు ఇచ్చిన సూట్ కేసు. పాత వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. దీన్ని పడేసేది అస్సలు నాకు ఇష్టం లేదండి. అందువల్ల దీన్ని గుర్తుగా నేను లాస్ట్ టైం పుదీన వేసాను, చాలా బాగా వచ్చింది గ్రోత్. ఈసారి పొనగంటి కూర వేసానండి. ఇది లోతు తక్కువ అయినా వెడల్పుగా ఉంది కాబట్టి దీంట్లో ఇలాంటి ప్లాంట్స్ ఈజీగా వేసుకోవచ్చు. అలాగే పొనగంటి కూరలో కూడా వెరైటీస్ ఉన్నాయట, ఇవి మనం చూసి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేది నాటు పొనగంటాకండి, ఇది కాడలు గట్టిగా ఉంటాయి. ఇది ఒరిజినల్ నాటు పొనగంటి కూర అండి. దీనికి మార్కెట్లో అమ్మే కొన్ని పొనగంటి కూరకి తేడాయే తెలియట్లేదు, అలా ఉంటాయండి. మనం చూసి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాంటివి మన డైట్లో తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా స్పాయిల్ అవుద్దని విన్నాను. కాబట్టి ఇలాంటి మనం డైట్లో తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటే బెటర్ అండి. ఇలా కట్ చేసిన తర్వాత నేను కొంచెం కౌడంగ్ కానీ కంపోస్ట్ కానీ ఇస్తాను దీనికి, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుందండి. దీనికి మనం అసలు కేర్ ఏమి తీసుకోవట్లేదు,
కాబట్టి ఈ పొనగంటి కూరని బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇంట్లో ఇలా పెంచుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను ముందుగా మీకు పెస్ట్ కంట్రోల్ గురించి చెప్పాను కదా, ఆ మెథడ్ వల్ల నాకు మంచిగా రిజల్ట్ ఉండిందండి. దీనివల్ల మా జామ చెట్టు పెస్ట్ కంప్లీట్గా క్యూర్ అయింది. ఇప్పుడు పైన పొడంతా తగ్గిపోయి లోపల పురుగులు తగ్గి కాయ చాలా స్వీట్గా వచ్చిందండి. కాబట్టి ఈ వీడియో కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి కానీ లేదంటే ఇలా పెస్ట్తో బాధపడే వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. నేను కన్ఫామ్గా చెప్తున్నానండి, నాకు 100% రిజల్ట్ కనిపించింది. అందువల్ల గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ బిగినర్స్ అయితే చాలా ఖర్చు తక్కువతో ఇంట్లో ఉండే వేస్ట్ కంటైనర్స్ అసలు పడేయకుండా ఇలా పొనగంటి కూర, మెంతి కూర, పుదీనా ఇలాంటి ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు. అంతా కలిపి ఇది వచ్చిందండి పొనగంటి కూర. మనం ఈ ఆకుకూరని ఎక్కువ టైమ్స్ తీసుకోవాలంటే ఎక్స్ట్రా కంటైనర్స్లో వేసుకోవాలి. అప్పుడైతే మన ఫ్యామిలీకి సరిపడే ఆకుకూరని మనం ఇంట్లోనే హెల్తీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం గోంగూర కూడా ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇప్పుడు. ఈ గోంగూరలో 3 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. లాస్ట్ టైం వేసిన దొండ చెట్టు ప్రూనింగ్ చేశాను, మళ్ళీ ఫ్రెష్గా వస్తుందండి ఇప్పుడు. కాకర చెట్లు కూడా పాతవి అయిపోతే తీసేసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ వేస్తున్నాను. అవి కూడా నెక్స్ట్ 2 మంత్స్కి అంతా కాపుకి వచ్చేస్తాయి. నేను ఈ హార్వెస్ట్ ఈవినింగ్ చేశానండి, అందువల్ల బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంది చూడండి. మా ఇంటి పక్కనే చాలా టెంపుల్స్ ఉన్నాయండి, అందువల్ల టెంపుల్లో చదివే మంత్రాలతో పాటు గంటలు మోగడం కూడా మాకు చాలా బాగా వినిపిస్తుంది. కాబట్టి నేను మా టెర్రస్ మీదకి రాగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందువల్ల నేను మార్నింగ్ ఈవినింగ్ టైంలో ప్లాంట్స్తో ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాను. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి గుళ్ళో పూజలు విశేషంగా చేస్తుంటారు. ఇప్పుడు మంత్రాలు కూడా ఎక్కువ చదువుతూ ఉంటారండి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా బాగా వినిపిస్తాయండి, మీరు కొంచెంసేపు వినొచ్చు. ఇదండి ఈరోజు మా టెర్రస్ మీద హార్వెస్ట్. గోంగూర కొంచెం, బెండకాయలు, వంకాయలు, నేతి బీరకాయ, పొట్లకాయ, డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి. దీంతో పాటు కొన్ని గ్రీన్ లాంగ్ బీన్స్, సన్నజాజులు కూడా వచ్చాయి. నెక్స్ట్ పొనగంటి కూర కూడా హార్వెస్ట్ చేశాను. అంతే అండి ఈ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.